సహచర పాత్రికేయులు పడుతున్నటువంటి ఇబ్బందులు తోటి పాత్రికేయులుగా నాకు తెలుసు. ఆ వృత్తి పైన ప్రేమతోని, ఆ వృత్తి పైన మమకారంతోని, ఆ వృత్తిని విడిచిపెట్టక ఆ వృత్తి పైన ఉన్నటువంటి గౌరవంతో ముందుకు పోతున్నటువంటి పాత్రికేయులు కొంతమంది అయితే మారుతున్నటువంటి కాల అవకాశాన్ని పొంది పనిపించడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. మీ అందరికీ తెలిసిందే, పత్రికలు, ప్రజాస్వామ్యం, మీడియా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు వచ్చాయి. ఎప్పుడైతే ముద్రణ యంత్రం చైనాలో గుటెన్బర్గ్ కనిపెట్టాడో అప్పటి నుంచి ఈ పత్రికా రంగంలో పెను మార్పులు సంభవించాయి. 17వ శతాబ్దంలోనే పత్రికలు ఉన్నాయి. ఆనాడు బెంగాల్ విజిట్ అనేటువంటి తొలి భారతీయ పత్రికలు మనం స్థాపించుకోవడం జరిగింది. పత్రికలు ఎందుకోసం, టీవీలు ఎందుకోసం, మీడియా ఎందుకోసం వచ్చింది అంటే ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయగలరు. జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ ఒక గూటి మీదకి, ఒక గొడుగు మీదకి రావాలని, భద్రాచలంలో కనీసం ఒక గూటి మీదకి రావాలని అందరినీ ప్రాధాయపడుతూ, గతంలో కూడా మనం చాలా వరకు భద్రాచలంలో ఇల్లు లేవని కూడా చాలా ధర్నాలు చేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను ఒక టీఆర్ఎస్ పార్టీలో స్టేట్ సెక్రటరీ ఉన్నా, ఆ రోజు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ వచ్చి మీకే ఆ రోజు దీక్ష విరమించే విధంగా మేము ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో చేస్తున్న పాత్రికేయులు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కానీ మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం. ఆ రోజు కూడా బాలయ్య గారు ఉన్నారు, రమణారెడ్డి గారు ఉన్నారు, అన్ని పత్రికలు అందరూ కూడా ధర్నా చేస్తే మనం ఆ రోజు నిరాహార దీక్ష చేస్తే ఆ రోజు వచ్చి ఆ రోజు మీ అందరి ద్వారా మనం వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. హామీ నాకు ఇంకా గుర్తుంది. నాకు ఈసారి అవకాశం వచ్చింది. నా మిత్రులే ఈరోజు నా గురువుగా ఉన్న కుమరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి రెవెన్యూ మినిస్టర్ గారు, అది దాంతోపాటు మీడియా కూడా ఆయనే. ఈరోజు ఖచ్చితంగా 22-23 తారీఖులో భద్రాచలం ప్రోగ్రాం ఉంది. 16-17 రావాల్సి ఉంది, కానీ చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఆయనకి ఏంటంటే మన క్యాంపెయినింగ్ మహారాష్ట్ర ఎన్నికల వల్ల ఈ ప్రోగ్రాం ఇక్కడున్న రివ్యూ మీటింగ్ క్యాన్సిల్ అయ్యి 24-25 తారీఖుల్లో ఖచ్చితంగా ఇక్కడ భద్రాచలంలో కూడా రెవెన్యూ మినిస్టర్ గారి మీటింగ్ ఉంటుంది. ఖచ్చితంగా రివ్యూ మీటింగ్, అందులో కూడా మీ సమస్యలు చాలా వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా పాత్రికేయులు అందరూ పేదవాళ్ళే ఉన్నారు. వాస్తవంగా నేను చూస్తూ ఉంటాను. పాత్రికేయులకు ఉద్యోగం లేదు, నిజంగా జీతాలు లేదు, జీత భత్యాలు లేదు, ఖాళీ కడుపుతో పెన్ను పట్టుకొని పాపం వచ్చిన పేపర్ పట్టుకొని జేబులు పెట్టుకొని తిరుగుతున్నమాట వాస్తవం. 100% నా కళ్ళారా చూస్తున్నాను. 100% ఒకరిగా హెల్ప్ చేయగలను, కానీ 100% చేయాలనేది ఎవరి వల్ల కాదు. నేను ఎవరికి వస్తే కొన్ని పోటీలన్నీ చిన్నగా వార్డులో ఇస్తాను. అప్పటికే అంటాను, యాడ్ వల్ల మీకు ఉపయోగం ఉండదు, ఏదో 5 రూపాయల తలం వస్తే మీకు పని చేస్తాను. అలా కాదు సార్, మాకు కూడా శర్మ గారు అన్నట్టుగా ఫైనాన్స్ మన మీడియా మిత్రులకి అందరికీ ఒక ఆధార్ కార్డు ఇవ్వాలి, ఒక డిజిటల్ కార్డు ఇవ్వాలి, వాళ్ళకి ఆరోగ్య కార్డు ఇవ్వాలని మొన్నే అన్నారు. ఖచ్చితంగా మంత్రివర్యులు అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్యులు కానీ ఖచ్చితంగా మాట అన్నదాన్ని వెనక్కి తీసుకోరని మీ అందరికీ మనవి చేసుకుంటూ, మన నియోజకవర్గం మన దగ్గర ఉన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్స్లో వీలుంటే డబుల్ బెడ్రూమ్స్ మిగిలిన ఏవైతే కొన్ని కొత్త కాలనీ కానీ ఇతర కాలనీ ఇద్దామన్నా మిగిలిన ఏమన్నా ఉంటే ఎంతమంది ఉంటారు పూరేజ్ ఫస్ట్ టైం ఎన్నుకొని ఖచ్చితంగా చేసే దాంట్లో నా వంతు ఉంటుందని అదే ప్రెస్ క్లబ్ పెట్టడానికి ఒక స్థలం లేదంటే ఖచ్చితంగా స్థలం ఉంది, కానీ దాంట్లో చిన్న డిస్ట్రిబ్యూషన్లో ఉంది, కొన్ని చిన్న గొడవలు ఉన్నాయి. ఖచ్చితంగా 10 సెంట్లు ఉంది అంటున్నారు. లేకపోతే కూడా నేను ఒకసారి కలెక్టర్ గారి దృష్టిలో రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగి ఒక 10 సెంట్ల స్థలం ఇచ్చి ఖచ్చితంగా మీ ప్రెస్ క్లబ్ నిర్వహించడానికి ఉంటుంది. దానికి ఏదైనా అవసరాలు చేస్తారు ఈ పత్రికా విలేకరులందరికీ నేను ఒకటే మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా నా అండదండలు ఉంటాయి. మీరు నా అండదండలు ఉండాలని, మీ అండదండలు నాకు అన్ని వేళలా ఉండాలని ఖచ్చితంగా మీ అందరినీ మీరు నాకు అవకాశం ఇచ్చి మీరు అందరు పిలిచారు. ఖచ్చితంగా నాది కూడా మీకు వినియోగించాలని మీ ఇక్కడికి వచ్చినందుకు. నేను గెలిచిన తర్వాత అందరం ఒక్కసారి రాలేదు, ఖచ్చితంగా నేను కూడా ఒకసారి మంచి సమయం చూసి ఖచ్చితంగా ట్రీట్ ఇచ్చి నేను మీ సమయంలో నేను మాట్లాడడం ఖచ్చితంగా అందరినీ ఉన్న అన్ని యూనియన్ అన్ని ప్రెస్ క్లబ్లను యూనియన్గా చేసి ఖచ్చితంగా నేనే కలుపుకుంటానని అందరినీ మనవి చేసుకుంటూ, ఈరోజు ఈ అవకాశాన్ని కలవటానికి అందరినీ తోడ్పడ్డ పూణెం ప్రదీప్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈనాటి కార్యక్రమం వచ్చిన మీరు అందరికీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని
ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. విద్యావేత్తలు కూడా నేను వాళ్ళని కోరుకుంటాను, ఖచ్చితంగా నా లెటర్ వెళ్తుంది. ఖచ్చితంగా మీడియా మిత్రులు మీకు అవకాశం కల్పించి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే 50% కన్సెషన్ ఇవ్వండి అని నేను ఖచ్చితంగా అడుగుతాను. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో మన ప్రాంతం, ముఖ్యంగా మన ప్రాంతం బైఫర్కేషన్ తర్వాత భద్రాచలం చాలా వరకు డ్యామేజ్ అయింది. మనకు స్థలాలు లేవు, తీసుకునే వాళ్ళని అడుగుతాను. అదేవిధంగా ఇంకోటి 2-3 అన్నారు. మన భద్రాచలంలో ఇంత పెద్ద టౌన్లోనే మనకు ఒక క్లబ్, ప్రెస్ క్లబ్ పెట్టడానికి ఒక స్థలం లేదంటే ఖచ్చితంగా స్థలం ఉంది, కానీ దాంట్లో చిన్న డిస్ట్రిబ్యూషన్లో ఉంది. కొన్ని చిన్న గొడవలు ఉన్నాయి. ఖచ్చితంగా 10 సెంట్లు ఉంది అంటున్నారు. లేకపోతే కూడా నేను ఒకసారి కలెక్టర్ గారి దృష్టిలో రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగి ఒక 10 సెంట్ల స్థలం ఇచ్చి ఖచ్చితంగా మీ ప్రెస్ క్లబ్ నిర్వహించడానికి ఉంటుంది. దానికి నా అవసరాలు చేశారు. మీ పత్రికా విలేకరులందరికీ నేను ఒకటే మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా నా అండదండలు ఉంటాయి. మీరు నా అండదండలు ఉండాలని, మీ అండదండలు నాకు అన్ని వేళలా ఉండాలని ఖచ్చితంగా మీ అందరినీ మీరు నాకు అవకాశం ఇచ్చి మీరు అందరు పిలిచారు. ఖచ్చితంగా నాది కూడా మీకు వినియోగించాలని మీ ఇక్కడికి వచ్చినందుకు. నేను గెలిచిన తర్వాత అందరం ఒకసారి రాలేదు, ఖచ్చితంగా నేను కూడా ఒకసారి మంచి సమయం చూసి ఖచ్చితంగా ట్రీట్ ఇచ్చి నేను మీ సమయంలో నేను మాట్లాడడం ఖచ్చితంగా అందరినీ ఉన్న అన్ని యూనియన్, అన్ని ప్రెస్ క్లబ్ యూనియన్గా చేసి ఖచ్చితంగా నేనే కలుపుకుంటానని అందరినీ మనవి చేసుకుంటూ, ఈరోజు ఈ అవకాశాన్ని కలవటానికి అందరినీ తోడ్పడ్డ పూణెం ప్రదీప్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈనాటి కార్యక్రమం వచ్చిన మీరు అందరికీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నానే దగ్గరుండి చేస్తామని మనకు హామీ ఇచ్చారు. అందరూ కూడా మనం మరొక్కసారి చప్పట్ల ద్వారా ఎమ్మెల్యే గారి ప్రెస్ క్లబ్ స్థలం అయితేనేమి, భవన నిర్మాణం అయితేనేమి, లేదంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల ఫీజుల రాయితీలు అయితేనేమి, ఇంకా అనేక అంశాలు చేశారు. గౌరవ శాసనసభ్యుల వారికి మరియు మన రమణారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం చేస్తున్నాం. ఏమిటంటే రేపు 22-23 తారీఖుల్లో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి మన సన్నిధికి ఏదైతే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అనేటువంటి అంశం ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. వాళ్ళకి ఎప్పుడు కాకపోతే ఎప్పుడన్నా వస్తుందా? ఖమ్మం వాళ్ళకి, కొత్తగూడెం వాళ్ళకి, పాల్వంచ వాళ్ళకి మనకి ఎప్పటికీ వచ్చే అవకాశం లేదు. ఎందుకనంటే మంది చట్టం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రేపు ఇదే అవకాశాన్ని శాసనసభ్యుల వారు కల్పిస్తే ఇదే వేదిక పైన భద్రాచలం పట్టణంతో పాటు దుమ్మగూడెం మీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆ పాత్రికేయులందరినీ ఇక్కడికి పిలిపించి సమాచార శాఖ మంత్రి గారిని కూడా ఇక్కడికి పిలుచుకొని, మేము కూడా రామరెడ్డి గారు, ఇంకా పెద్ద మనుషులు, ఇంకా వివిధ క్లబ్బులు, వివిధ యూనియన్లు ఉన్నాయి, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఆ రోజు ఇక్కడ వారి చేత స్వయంగా మనం ఒక హామీ ఇప్పించుకొని ముందుకు పోతే బాగుంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మళ్ళీ మేమందరం కూర్చొని మాట్లాడుకొని మీ దగ్గరకు వస్తామని గౌరవ శాసనసభ్యుల వారికి మీ అందరూ కూడా ఆమోదిస్తే, మీ అందరూ కూడా చప్పట్ల ద్వారా దాన్ని తీసుకొని ఆ కార్యక్రమం త్వరలో చేద్దామనేటువంటిది ఆలోచన చేస్తున్నాం. ఇంకోటి ఎమ్మెల్యే గారు ఇంకోటి చెప్పారు, వారి సంతకం ఒకటి మనం ఏదైతే ఉందో మన పిల్లలు ఎవరెవరు చదువుతున్నారో ఒక లిస్టు సేకరించుకుందాం. ఆ లిస్టు ఎమ్మెల్యే గారి దగ్గర పెడదాం. ఎమ్మెల్యే గారు సంతకం పెట్టించి ఆ ఎంఈఓ గారికో లేదా ప్రైవేట్ స్కూల్స్ ఏదైనా ఒకసారి మనం కూడా కొంత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు కూడా వేదికలపైన మాట్లాడుకుంటున్నాం, కానీ అంత మించి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఊళ్ళో చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే గారిని ఒక రోజు పిలుద్దాం ఇక్కడికి. ఆ ప్రైవేట్ స్కూల్స్ అందరినీ కూడా ఎమ్మెల్యే గారు పిలిపిస్తారు, పిలిపించి ఒక హామీ తీసుకుంటారు ఫలానా అన్నప్పుడు ఒక కార్యక్రమం అయిపోతుంది. ఇప్పుడు ప్రైవేట్ వైద్యులు ఉన్నాయి, మనకు ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్స్ డాక్టర్స్ అందరినీ ఇక్కడికి పిలిపిద్దాం, ఎమ్మెల్యే గారిని కూర్చోబెడదాం. కాస్త ఎవరైతే విలేకరులు ఉన్నారో కాస్త నా సంతకం అయ్యి వస్తున్నారో లేదా జర్నలిస్టుల క్లబ్ సంతకాలు అయ్యి వస్తున్నాయి వారికి చేయండి అని వారితో ఒక మాట అనిపించుకున్నాం కూడా అది ఆ స్టేజ్గా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మనకు కావాల్సింది రెండే, ఒకటి విద్య, రెండవది వైద్యం. ఈ రెండు మనం అడుగుతున్నాం. కాబట్టి అవి పెద్ద మ్యాటర్ కూడా ఏం కాదు. కాబట్టి శాసనసభ్యులు ఇప్పుడు మీకు హెల్త్ కార్డు
రండి సార్ కనుక